Nice. ఉన్న స్టాఫ్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒక మైండ్ సెట్తో ఎలా ఇంప్రూవ్ ఓకేనా? అండ్ మీడియా మిత్రులకు కూడా సిబిసి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్పెషల్లీ సార్ మీరు ఒకసారి వెంకటపతి రాష్ట్రాన్ని స్టేజ్ కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ గుడ్ వర్క్ అండ్ యువర్ స్టాఫ్ ఎంజాయ్. దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో చక్కగా చూసుకుంటున్నారండి. చాలా ఇంపార్టెంట్ కూడా ఈరోజు మనకు తెలుస్తుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇలాంటి అబ్బాయిలని అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఉంచేలాగా ఇదంతా కృషి చేస్తారంటే నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇందాక అన్నట్టు పక్కన జరగడం కానీ ఇప్పుడు లోపలికి వచ్చి చూడలేదు, హార్డ్ వర్క్ అవుతుందని. సో అందరూ కూడా ఇక్కడ టీచర్స్ నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫేస్ మీద స్మైలింగ్ ఫేసు, స్మైలింగ్తో పాటు వాళ్ళందరూ కూడా గ్రేట్ జాబ్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అండ్ సార్ ఇక్కడ అందరూ కూడా దీన్ని హైలైట్ చేయాలి. మనం హైలైట్ చేసినప్పుడల్లా ఇది చెప్పగానే అదే అన్న రావాలి. ఎందుకంటే చదివినంతా పబ్లిక్ స్కూల్ అని రమంతపూర్లో ఒకప్పుడు ఇక్కడే ఉండేవి కాదు, హాస్టల్ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఉప్పల్ సర్కిల్కి వచ్చామంటే దాని తర్వాత హైదరాబాద్ అక్కడే ఎండ్ అయిపోయింది. కానీ ఇంత లోపల ఇలాంటి బ్యూటిఫుల్ ఫెసిలిటీ ఉందంటే అది కూడా 20 years అయిందని చెప్తున్నారు. నమ్మలేకపోతున్నాం. కానీ ఇట్స్ అ గ్రేట్ జాబ్. అండ్ ద వే you're teaching the boys and girls how to to exhibit things which is not easy. And లోపల కూడా కొంచెం చూపెట్టారు వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలని ఇన్ దేర్ వే. సో మరొకసారి అదే అంటారు కదా, ఈరోజు బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ హియర్ టుడే. మోస్ట్ ఇంపార్టెంట్ అదే అడిగాను. ఎప్పుడైతే చిన్నగా ఉంటారో అది ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గైడెన్స్ ఉంటుంది. ఒకసారి 18 years అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఏమేం చేస్తారు ఇక్కడని. అదేగా ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్డ్ టు బీ హియర్. గైడెన్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అది స్కూల్ పంపడం ఇట్స్ హార్డ్ వర్క్, అంత ఈజీ కాదు. ఒక్కొక్క క్లాస్కి వెళ్ళిన తర్వాత బాయ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, గర్ల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి ఏది మంచిదో అక్కడ చేసి మనకు చూపెట్టడం. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని బట్టి తెలుస్తుంది ఇది ఎంత టఫ్ జాబ్ అని. అందరూ కూడా యాక్చువల్లీ